ఆవగింజంత విశ్వాసం. చిన్న విశ్వాసం ద్వారా దేవుని మహిమ. ప్రియ స్నేహితులారా, మీ అందరికీ వందనాలు. మనం విశ్వాసం గెలిచిన క్షణాలు లోనికి ప్రవేశిస్తున్నాం. ఈరోజు మనం తెలుసుకోబోయేది చిన్న విశ్వాసం పెద్ద పని చేయగలదు. ఒక యువకుడు కుటుంబ సమస్యలతో, ఒత్తిళ్ళు, ఆర్థిక సమస్యలు, అనారోగ్యం వంటి కష్టాల్లో ఉన్నాడు. చేయడానికి సరైన ఆదాయం ఉన్న పని ఏమీ లేదు. ప్రతిరోజు సమస్యలు పెరుగుతూనే ఉన్నాయి. ఆశలు విరిగిపోతున్నాయి. నిద్ర లేదు. ఒకరోజు చిన్న విశ్వాసంతో ప్రార్థన చేశాడు. ప్రభువా, నా విశ్వాసం చిన్నది, కానీ నీవు దీన్ని ఉపయోగించి నా జీవితాన్ని మార్చగలవని నమ్ముతున్నాను. ఆమేన్. మొదట ఏ మార్పు కనిపించదు. భయాలు, తలనొప్పులు, ఒత్తిడి. విశ్వాసం గెలిచిన క్షణం విజయం. కొద్ది రోజుల తరువాత దేవుడు స్పష్టంగా మార్పు చూపిస్తున్నాడు. సమస్యలు పరిష్కరించడం, ఆర్థిక సమస్యలకు సహాయం, అతనికి ఉద్యోగం ద్వారా చిన్న చిన్నగా ఆదాయం, ఆరోగ్య సమస్యలు తగ్గడం, కుటుంబంలో శాంతి, ఒత్తిడి తగ్గడం. విశ్వాసం గెలిచిన క్షణం. చిన్న విశ్వాసం నిజంగా పనిచేసింది. దేవుని కృప స్పష్టంగా కనిపిస్తోంది. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 12వ అధ్యాయము 9వ వచనం. నా కృప నీకు చాలును, బలహీనతల యందు నా శక్తి పరిపూర్ణమగుచున్నది ఆయన నాతో చెప్పెను. ఆవగింజ చిన్నది, కానీ లోపల జీవం పెద్దది. మన చిన్న విశ్వాసం దేవుని చేతిలో సమస్యలను పూర్తిగా మార్చగలదు. చిన్న విశ్వాసం పెద్ద ఆశీర్వాదం. చిన్న విశ్వాసం కూడా పెద్ద పని చేయగలదు. మన చిన్న విశ్వాసం దేవుని అనుగ్రహంలో పెద్ద పని చేయగలదు. ఆ విశ్వాసం ద్వారా దేవుడు మన కష్టాలను తీసివేస్తాడు. ప్రార్థన. మా చిన్న విశ్వాసం ద్వారా పెద్ద మార్పులు చూపించు. మా సమస్యలను, ఆర్థిక ఇబ్బందులు, అనారోగ్య సమస్యలు, కుటుంబంలో శాంతి నీ చేతిలో ఉంచి కుటుంబం కోసం ప్రార్థిస్తున్నాము. యేసు నామములో ఆమేన్. మరలా మనం విశ్వాసం గెలిచిన క్షణాల్లో కలిసే వరకు మీరందరికీ దేవుని సమాధానం తోడై ఉండునుగాక. ఆమేన్. దేవునికే మహిమ.